హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అబౌట్ మేక్ మనీ ఛానల్. ఈ యొక్క వీడియోలో పీఎఫ్ లాగిన్ ఎలా చేసుకోవాలి, అసలు పీఎఫ్ డీటెయిల్స్ మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి. సో పీఎఫ్ లాగిన్ అయిన తర్వాత మనం ఇఫ్ ఇన్ కేస్ మనకి క్లెయిమ్ చేసుకోవాలన్నా కావచ్చు, లేకపోతే మన బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయాలన్నా, సో ఇవన్నీ డీటెయిల్స్ మనం ఇన్ డీటెయిల్గా నేను లైవ్లో చూపిస్తాను, మీరు తెలుసుకోండి. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్లో ఎవరైనా కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి పెట్టుకోండి. సో ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి పిఎఫ్ యూఏఎన్ లాగిన్ అని టైప్ చేయండి. అండ్ ఫస్ట్ వెబ్సైట్ ఏమైనా క్లిక్ చేసుకోండి. పిఎఫ్ డీటెయిల్స్ వెరీ కాన్ఫిడెన్షియల్. సో మనకి నవేడేస్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి పిఎఫ్ అకౌంట్స్ ఉంటున్నాయి. సో మనకి ఎంత ఎంత కాంట్రిబ్యూషన్ మన ఎంప్లాయీ నుంచి, అంటే మన యొక్క శాలరీ నుంచి కట్ అవుతుంది, సో ఎంత వాటికి మనకి పిఎఫ్ ఆర్గనైజేషన్ మనకి ఎంత యాడ్ చేస్తుంది అనేది కంప్లీట్గా ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడైతే యూఏఎన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క యూఏఎన్ నెంబర్ ఏంటంటే ఆర్గనైజేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఇన్ కేస్ ఫస్ట్ జాబ్ అయితే, ఫస్ట్ కంపెనీ అయితే దయచేసి మీరు లైక్ మీకు పిఎఫ్ ఉన్నది అంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు ఫస్ట్ శాలరీ పేసిప్లో నుంచి మీరు యూఏఎన్ నెంబర్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు పాస్వర్డ్ రీసెట్ కూడా చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ టైం మీరు లాగిన్ అయితే. అది కూడా ఏంటంటే మీ యొక్క మొబైల్కి ఓటీపీ వస్తుంది, దాని ద్వారా మనం పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క యూఏఎన్ అకౌంట్ లాగిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీ లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. అండ్ మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా అవి లింక్ అయి ఉంటే చాలా లైక్ అథెంటికేషన్ అనేది చాలా ఈజీగా అవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి పాస్వర్డ్ అనేది మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. సైన్ మనం సైన్ ఇన్ చేయగానే ఏంటంటే మన మొబైల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది అనమాట. ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నాకు ఓటీపీ అయితే వచ్చింది. సో ఎప్పుడు కూడా మీరు పాస్వర్డ్స్ అనేవి సేవ్ చేయకండి. సో వీలైతే గుర్తుపెట్టుకోండి, లేదా ఎక్కడైనా పర్సనల్గా నోట్ చేసి పెట్టుకోండి. సో అది బెటర్, ఎందుకంటే మనం గూగుల్లో ఏ పాస్వర్డ్ కూడా సేవ్ చేయడానికి చేయొచ్చు, బట్ ఇట్స్ నాట్ లైక్ సజెస్టెడ్. సో మీరు మీ ఓన్గా ఎక్కడైతే మీరు సేఫ్ అనుకుంటారో అక్కడ సేవ్ చేసుకుంటే బెటర్. సో ఇక్కడ చూసారు కదా, ఇది నా పిఎఫ్ అకౌంట్. మీకు ఇప్పుడు ఈ సిగ్నేచర్ అలర్ట్ అనేది వస్తుంది. సో లెటర్ అనేది క్లిక్ చేయండి, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఏంటంటే మనకి యూఏఎన్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు, మన యొక్క అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు చూసుకున్నట్లయితే మన ప్రొఫైల్ చెక్ చేసుకోవచ్చు. మన అసలు సర్వీస్ ఎన్ని కంపెనీస్ మనం చేంజ్ అయ్యాము ఏంటి అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ పాస్బుక్లో మన యొక్క పిఎఫ్ అకౌంట్లో ఎంత ఉంది అనేది మనం ఈ పాస్బుక్లో చెక్ చేసుకోవచ్చు. ఈ పాస్బుక్కి మళ్ళీ సపరేట్ లాగిన్ ఉంటుంది. సో ఈ పాస్బుక్ ఏంటంటే వెరీ కాన్ఫిడెన్షియల్ కాబట్టి, వెరీ అథెంటిక్ కాబట్టి, సో మళ్ళీ మనం ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ పాస్బుక్ అనేది వేరే లాగిన్ ఉంటుంది. సో మనకి పిఎఫ్ అకౌంట్లో ఏంటంటే 2 లాగిన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే జనరల్ మనం పిఎఫ్ లాగిన్కి, అండ్ పాస్బుక్కి లాగిన్ అయ్యేటప్పుడు వేరే పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా మర్చిపోకండి ఈ యొక్క స్టెప్ అనేది. సో ఇక్కడ యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనకి మళ్ళీ ఇంకో మొబైల్ ఓటీపీ అనేది వస్తుంది. సో అది ఆ ప్రాసెస్ అనేది మనం తర్వాత చెప్పుకుందాం. దాని తర్వాత అకౌంట్ డీటెయిల్స్ అంటే ఇఫ్ ఇన్ కేస్ మనకి 40 days తర్వాత, లేకపోతే 2 months తర్వాత ఇలా మనకి పాస్వర్డ్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. అది మనం చెక్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ కావచ్చు, కేవైసీ అంటే బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నామినేషన్ లైక్ మనం తర్వాత ఇన్ కేస్ మనం ఏమైనా ఎక్స్పైర్ అయినా కూడా మన తర్వాత మన ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, ఎవరైనా ఈ యొక్క అకౌంట్ని యూజ్ చేసుకునే రైట్స్ అయితే మనం ఇవ్వచ్చు అనమాట. అంటే దాని తర్వాత ఏంటంటే ఆన్లైన్ సర్వీసెస్ ఉంటాయి. లైక్ మనం ఇఫ్ ఇన్ కేస్ ఎమర్జెన్సీస్ అయితే క్లెయిమ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అనేది ఉంటుంది. అండ్ దాని తర్వాత మనకి ఆ యొక్క క్లెయిమ్ స్టేటస్ అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇలా కంప్లీట్గా ఏంటంటే మనం పిఎఫ్ అకౌంట్ అనేది లాగిన్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఎలా అంటే లైక్ మనకు రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.